స్త్రీలు కొంతమంది ఇలా చెప్పారండి, నాకు కనపట్లేదు. పురుషుల వైపు వచ్చాను, స్తంభం వెనకాల ఉన్నవాళ్ళు ఇది వచ్చింది పురుషులు. వచ్చాను తండ్రి అయిన దేవుని యేసు ప్రభు నామములో మనస్ఫూర్తిగా ఆరాధించటానికి చేరువచ్చినటువంటి పరిశుద్ధులు, దేవుని యందు ప్రియులైన వారు, యేసుక్రీస్తు రక్షణ పొందిన మీ అందరికీ, సహోదరులకి, సోదరిమణులందరికీ, మరి సువార్తికుడను మీ సహోదరుడైన నేను నా హృదయపూర్వకంగా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మిక్కిలియాలు కూడాను దేవుని దాసుడనైన నన్ను, నా కుటుంబాన్ని, అలాగే నా ఆత్మీయ కుటుంబమైన మరి మిమ్మల్ని అందరినీ తన దయగలిగినటువంటి హస్తాల కింద ఈ వారమంతా కాపాడిన, ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి మన కుటుంబాలని పోషించి కాపాడి భద్రపరిచినటువంటి మన ప్రియమైనటువంటి పరలోకపు తండ్రికి, ఆయన కుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మహిమ, ఘనత, ప్రభావములు, హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. వాక్య పరిచర్యలో మనం ఉన్నాం. మరి వాక్యాన్ని విందాం, వాక్య సందేశాన్ని మనం విందాం. ఈరోజు వాక్య సందేశంలో మనం వినబోతున్నటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో సమస్యలు ఉంటాయా? ప్రసాద్ గారు మీరు వస్తారా? తెచ్చేసుకుంటారు. పెద్దగా రండి. క్రైస్తవ జీవితంలో సమస్యలు ఉంటాయా? క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవుడు యొక్క జీవితం. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తుని వెంబడించేవాడు, రక్షణ పొందినవాడు, యేసు ప్రభు యొక్క ఉన్నతమైన నామంలో మరి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసు తీసుకొని దేవుని వలన తిరిగి జన్మించినటువంటి వ్యక్తిని క్రైస్తవుడు అంటారు. అంతేనండి? అంతేనమ్మా? అలా జన్మించినటువంటి అనుభవం పురుషులకు ఉంటుంది, స్త్రీలకు కూడా. కాబట్టి పురుషులైనా స్త్రీలైనా అందరూ కూడా క్రైస్తవులే. తిరిగి జన్మించిన అనుభవం, యేసు ప్రభువులో రక్షణ పొందిన అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. అలా క్రైస్తవులుగా మారిన తర్వాత వారికి ఉండే జీవితాన్ని క్రైస్తవ జీవితం అంటారు. క్రైస్తవులుగా మారిన తర్వాత క్రైస్తవులుగా పుట్టాలా, క్రైస్తవులుగా మారాలా? క్రైస్తవులుగా మారాలి. క్రైస్తవులుగా మారిన తర్వాత ఉండే జీవితాన్ని ఏమంటాం? క్రైస్తవ జీవితం. మరి ఈ క్రైస్తవ జీవితంలో ఎంతకాలం ఉంటుంది? అసలు ఎందుకు ఈ క్రైస్తవ జీవితం ఎంతకాలం ఉంటుంది? క్రైస్తవులుగా మారిన తర్వాత నుంచి ఎంతకాలం ఉంటుంది? 40 రోజులు ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది భక్తి ఎన్ని రోజులు? 40 రోజులు భక్తి. మాల వేస్తారు కదా, యేసు మాల.
వాళ్ళ భక్తి ఎన్ని రోజులు అనమాట? 40. అంతేనండి. అంటే క్రైస్తవ జీవితం కూడా ఎన్ని రోజులు అనమాట? అయితే 40 రోజుల కాదు, 4 సంవత్సరాల కాదు, మరి ఎన్ని సంవత్సరాలు? జీవితం చనిపోయింది. కాబట్టి తాను రక్షించబడినది మొదలుకొని చనిపోయేంత వరకు మధ్యలో ఉండే కాలాన్ని అంటారు క్రైస్తవ జీవితం. మరి ఈ క్రైస్తవ జీవితంలో సమస్యలు అనేవి ఉంటాయి. సమస్యలు అంటే కూర్చోండి, పైన కూర్చోండి, కింద నుంచి లేకడం కష్టం, కూర్చోండి. సమస్యలు అంటే చెప్పండి. సమస్యలు అంటే జీవితంలో వచ్చే సమస్యలు ఏంటి? లోకంలో ఉన్న వారికి సమస్యలు ఏం చెప్పండి? ఆర్థిక ఇబ్బందులు. ఇక్కడ సమస్యలను ఇంటికి పెట్టండి, చిన్నగా పెట్టి డాష్ పెట్టండి. సమస్యలు పైన పెట్టండి. సమస్యలు అంటే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు. అసలు మీకు శ్రమలే లేనట్టు, సమస్యలే లేనట్టుగా చెప్తున్నారు ఏంటి? కుటుంబ కలహములు, రైట్. అంటే కుటుంబ కలహాలు అంటే చూస్తే చెప్పండి, మీ వద్ద నీకు చెప్పండి, తర్వాత నీకు చెప్తాను. అన్ని కలహాలే కదండి. కుటుంబ కలహాలు అంటే అన్నదమ్ముల మధ్య. ఓకే, ఆర్థిక ఇబ్బందులు అంటే పేదరికం, అంతే కదా. అంటే పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు, పేదరికం అనేది మనం చూస్తాం. తర్వాత ఏంటండి? ఆరోగ్య సమస్య. ఇంకోటి ఏంటి? కుటుంబ కలహాలు. తర్వాత మరణం. అదే చెప్పండి. ఇంకోటి కట్టి పెట్టండి. మరణం, హింసలు తర్వాత మరణం పెట్టండి. హింసలు ముందు రండి, తర్వాత మరణం రండి. హింసలు, మరణం, ఇవి సమస్యలు, అంతే కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్యలు ఇవి. మరి క్రైస్తవ జీవితంలో ఈ సమస్యలు ఉంటాయా? బైబిల్ నుంచి చూద్దాం. అంటే ఎవరైనా క్రైస్తవ, అంటే బైబిల్లో ఆల్రెడీ క్రైస్తవ జీవితాలు ఉన్నాయా? క్రైస్తవులుగా జీవించిన జీవితాలు ఉన్నాయా? ఉన్నాయి లేదా? ఉన్నాయి కదా. చెప్పండి కొంతమంది క్రైస్తవ జీవితాలు. ఎవరి జీవితాలు ఉన్నాయి? క్రైస్తవులుగా బ్రతికిన జీవితాలు చెప్పండి. క్రైస్తవులుగా పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, అంటే అపోస్తలుల పేర్లు చెప్పేస్తున్నారా? తిమోతి గారు, తీతు గారు, అకుల, ప్రిస్కిలా, మార్తా మరియా, ఓకే, లూదియా, వెరీ గుడ్, లూదియా. అంటే ఇలా క్రొత్త నిబంధనలో క్రైస్తవులుగా మారిన జీవితాలు మనకి, వాళ్ళ జీవితాల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయో లేదో చూస్తే సమస్యలు ఉన్నాయో లేదో మనకి తెలుస్తుంది. రైట్, ఫస్ట్ ఎయిడింగ్ పెట్టండి. ఫస్ట్ ఎయిడింగ్ ఏంటంటే వ్యాధి, అదే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు చూడండి. ఫస్ట్ పాయింట్ ఒకటి, ఆరోగ్య సమస్యలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4
2వ అధ్యాయము 27వ వచనం. అతడు నిజముగా 2:27 అతడు నిజముగా రోగి అయి చావునకు సిద్ధమై రిఫరెన్స్లు ఉంటాయి ఇక్కడ, కాబట్టి మీరు ముందు బైబిల్ తీసేయండి, తర్వాత రాసు. అతడు నిజముగా రోగి అయి చావునకు సిద్ధమై. ఎవరు బాబు ఈయన చెప్పాలి? క్వశ్చన్ వేశాను మీకు, ఎవరైనా ఎవరండి ఈయన? చూడండి పైన ఉంటుంది, పైన కింద ఉండదు చూడండి. ఎపఫ్రోదితు ఉందా? ఎపఫ్రోదితు ఆయన పేరు రండి. ఎపఫ్రోదితు ఎపఫ్రోదితు చక్కగా సందర్భం చెప్తాను. పౌలు గారు రోమా పట్టణంలో చెరసాల్లో ఉన్నారు, గృహ నిర్బంధంలో ఉన్నారు. అప్పుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం, అయ్యో దైవ సేవకుడు గృహ నిర్బంధంలో ఉన్నాడు, ఆయనకి అవసరతలు ఉంటాయి కదా అని పౌలు గారి గురించి ఆలోచించి ఆయనకు కావాల్సిన బట్టలు, ఆయనకు కావాల్సిన తిండి పదార్థాలు, అవన్నీ కొంచెం మనీ అదంతా ఒక ప్యాక్ చేసి ఎపఫ్రోదితుకి ఇచ్చి పంపించారు. ఎక్కడికి? రోమాపట్నాన్ని. ఎక్కడ పంపించారు? మన సేవకుడు, మన దైవజనుడు మరి పౌలు గారు అక్కర్లో ఉన్నారు, ఈ సహాయం అందించిన ఆయన అని చెప్పి ఎపఫ్రోదితుని పంపించారు. అలాగే ఎపఫ్రోదితు ఇవన్నీ తీసుకుని రోమాపట్నానికి వెళ్ళారు. మరి అంత దూరం ప్రయాణం చేయడం, వాడలో అన్ని నెలలు ప్రయాణం చేసి వెళ్ళాడు ఏంటో కానీ అక్కడికి వెళ్ళాక బలహీన పడిపోయాడు, నీరస పడిపోయాడు, చచ్చిపోతాడేమో అన్న పరిస్థితిలోకి వచ్చేసి ఎవరో పౌలు గారి కోసం అని వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆయన జబ్బు పడ్డాడు, చచ్చిపోతాడేమో అనుకున్నాడు. కానీ దేవుడి వల్ల ఆయన ఉడికాడు. చావు దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సరే దాన్ని తర్వాత విషయం. ఎందుకు ఎపఫ్రోదితు ఎవరు? లోకస్తుడా క్రైస్తవుడా? ఫిలిప్పీ సంఘం పంపించినటువంటి దూత, పరిచారకుడు. ఫిలిప్పీ సంఘములో ఉండే పరిచారకుడు, క్రైస్తవుడి కంటే ఎక్కువ పరిచారకుడు. పౌలు గారి జత పనివాడు ఉంటాడు చూడండి అక్కడ, నా జత పనివాడును అని అన్నాడు చూడండి. ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతూ, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును నీ దూత. అబ్బ, సామాన్యుడా? కొత్తగా వచ్చిన విశ్వాస, కొత్తగా మారిన క్రైస్తవుడా? కాదు. అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచర్య చేస్తున్నటువంటి, స్వార్థ పరిచర్య చేస్తున్నటువంటి అనుభవం కలిగిన వాడు. అలాంటి వాడికి ఇంత మరణకరమైన రోగం వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? క్రైస్తవుడిగా మారకుండా, క్రైస్తవుడిగా మారిన తర్వాత చూద్దాం ఇంకేమన్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట 5:23 ఇక మీదట నీళ్ళే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసమును కొంచెంలో, నీళ్లతో పాటు ద్రాక్షారసం కూడా త్రాగు అని ఎవరు ఎవరితో అంటున్నాడు? పౌలు గారు తిమోతి గారితో. పౌలు గారి తర్వాత స్థానం ఎవరిది?
అవునా కదా, చిన్న చిన్నగా వ్యక్త తిమోతి. ఎఫెసీ సంఘానికి సువార్థికుడు, మన అపోస్తలుడైన పౌలుతో కలిసి సువార్త ప్రయాణాలు చేసినవాడు, సహచరుడు. చాలా పత్రికల్లో అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ, అపోస్తలుడైన పౌలును నేనును మన సహోదరుడైన తిమోతియు ఈ పత్రిక రాయిస్తున్నాము అంటాడు. అంటే పౌలు గారితో కలిసి పత్రికలు రాసినటువంటి వ్యక్తి. ఈయనకి ఏముందట? నీ అదే పక్కన ఉన్నాడా, నీ కడుపు జబ్బు. ఎవరికి? స్వార్థికుడికి, దైవజనుడికి ఏముందట? కడుపు జబ్బు. ఆగిలాగా ఎన్నుకున్నా నాదేదే ప్రాబ్లం. కడుపు జబ్బు అంటే ఏంటండి? జీర్ణ సంబంధమైన వ్యాధి, సమస్యలు ఆయనకు ఉన్నాయి. నాకులాగా ఆ రోజుల్లో పాపమానికి ఆయన ఇబ్బంది పడ్డాడు. నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను. మీలో ఎవడైనను లేకపోతే బయట ఉన్న వాళ్ళ? మీలోనా అంటే సంఘంలోనా బయట వాళ్ళ? సంఘములో ఎవడైనను. అసలు అంటే సంఘములో ఉన్న వారు కూడా ఏమవుతారని? రోగులు అవుతారని, వారికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని. అలా వచ్చినప్పుడు వారి వరకు ప్రార్థించారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ సంఘములో ఉన్న వారు కూడా రోగులు అవుతారా? అంతే కదా. నెక్స్ట్ పేదరికం, ఆర్థిక. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు అంటే అందులో పెద్దది పేదరికం. మరి ఈ పేదరికం అనే సమస్య ఉందా ఎవరికైనా? సో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని చెప్పు. అంటే యేసు ప్రభు స్మరణ సంఘంతో మాట్లాడుతున్నారు. స్మరణ అంటే మన ఆగిపీడి సంఘం. స్మరణ అనేది ఆ ఊరు అన్నమాట, ఆ ఊర్లో ఉన్న సంఘం. మళ్ళీ చెప్పండి. నీ అది అక్కడ ఆగాలి. నీ శ్రమను దరిద్రత. ఎవరికి? స్మరణలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరో దరిద్రులు, అంటే పేదవాళ్ళు. అయినా సరే నువ్వు అదేంటి అదేలాగా? డబ్బు విషయంలో దరిద్రులు మీరు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో, విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, నిరీక్షణ విషయంలో, పరిచయం చేయడం విషయంలో, కానీ ఈ విషయంలో ఎవరు? ఒకరా ఇద్దరా? సంఘమేనా? సంఘమే, పేద సంఘం అన్నమాట. కానీ దేవుడు ఏమంటారా? నువ్వు పేదవాడే కానీ, డబ్బు విషయంలో నువ్వు పేదవాడేవి కానీ ఆత్మీయ విషయంలో నువ్వు పేదవాడి దగ్గరే ప్రేమ ఉంటుందని అంటారు కదా. 2 కొరింథీయులు 8వ అధ్యాయము 1-2. రెండవ కొరింథీయులు 8:1-2 వచ్చిన. మాసిదోనియా
ఉమ్. దేవుని కృపను గురించి నీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా ఉమ్. అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను. ఎవరు వాళ్ళు? ఎవరు? ఎవరు? మాసిదోనియ సంఘములో ఉన్నవారు ఎవరు? అంటే పేదలు అంటేనే ఏమీ లేనులని, నిరుపేదలు అంటే అసలు ఏమీ లేనులని, పక్కడానికి సైకిల్ కూడా లేనులనా, ఎక్కడికి వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళాలి అంటే నిరుపేదలు. ఎవరు సంఘం అంటే? క్రైస్తవులనే కదా. మరి క్రైస్తవులుగా మారిన తర్వాత వీళ్ళు ఇంకా నిరుపేదలు ఎలా ఉన్నారు? అంటే వాళ్ళు రక్షణ పొందక ముందు నిరుపేదలే, రక్షణ పొందిన తర్వాత కూడా నిరుపేదలే. మరి వాళ్ళ స్థితి మారలేదా? దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదా? చూద్దాం. సరే, టాపిక్ మార్చకూడదన్న ఉద్దేశం, ఆగిపోతున్నాను, వెళ్ళట్లేదు. కానీ ఊరు చెప్తున్నాను, క్రైస్తవ జీవితాలలో ఏం కూడా కనపడుతున్నాయి. కొన్ని సంఘాలలో పేదరికం, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో ఉండనెరుగుదును? దీన స్థితి, సంపన్న స్థితి. ఇంకా ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఈ మాట అంటుంది ఎవరు? పౌలు గారికి పేదరికం పెట్టండి బాబు. ధనవంతుడుగా ఉన్న రోజులు ఉన్నాయి, పేదవాడిగా బ్రతికిన రోజులు అన్నీ. ధనవంతుడిగా ఉన్నాడు, మంచిదే. లేమి, ఆకలి, ఏమీ లేని స్థితి పౌలు గారికి ఎందుకు వచ్చిందండి? అంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరికి వచ్చాయి? పౌలు గారు. పేదరికం అనేది పౌలు గారి జీవితంలో కూడా అనుభవించారు. సో ఈ ఉదాహరణలో, సో ఈ ఉదాహరణ బట్టి ఏమంటారు సంగమా? చెప్పండి, దేవుని ప్రియ సంగమా. ఈ ఉదాహరణ బట్టి 3 జీవితాలు చూపించారు. చూస్తుంటే క్రొత్త నిబంధనలో క్రైస్తవ జీవితాల్లో చూస్తుంటే పేదరికం అనే సమస్య, ఆర్థిక ఇబ్బందులు అనే సమస్య, కడుపు ఖాళీ అయ్యే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా? చాలా నాకు అవసరం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకటి ఆరోగ్య సమస్యలు, ఇంకోటి ఆర్థిక ఇబ్బందులు, హింసలు. హింసలు చూద్దాం. హింసలు మీరు అన్నారు కదా, కుటుంబ హలహాలని, ఇంట్లో వాళ్ళ హింసలు కావచ్చు, ఉద్యోగం దగ్గర హింసలు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు వాళ్ళ హింసలు కావచ్చు. ఇలాంటి హింసలు ఏమైనా ఉంటాయా? సో ఎక్కువ సమయం తీసుకోను, ఒక సంఘాన్ని చూస్తుంది. అపోస్తుల కార్యాలు 8వ అపోస్తుల కార్యాలు 8వ ఆ కాలం ముందు యెరూషలేములో సంఘమునకు ఎవరికి హింస? హింస, గొప్ప హింస. గొప్ప హింసలు ఎవరు కలిగాయి? సంఘానికి. యెరూషలేములో ఉన్న సంఘానికి. యెరూషలేము సంఘం యొక్క గొప్పదని చెప్పండి. భూమి మీద మొట్టమొదటి క్రీస్తు. ఆ క్రీస్తు సంఘానికి ఏమొచ్చాయి? గొప్ప హింసలు. హింసలు కూడా వస్తాయా? మనం బైబిల్ చరిత్రలో క్రైస్తవ జీవితాల్లో చూస్తుంటే హింసలు. గలతీలకు రాసిన పత్రిక 4:13. గలతీ 4:13. గలతీ
4:13 మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి ఏమండి శరీర దౌర్బల్యము కలిగిన అప్పుడు దాన్ని బట్టి నీ సంతం నీకు పుణ్యకరంపలేదు నిరాకరింపలేదు కానీ దేవుని దూత వలన ఈ మాట అంటుంది ఎవరండి? అపోస్తుడేనా? ఈయన గలతీ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు, మనందరికీ తెలుసు. కానీ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పటికి ఏ సమస్య ఉందంటే ఆయన శరీర దౌర్భాగ్యం అంటారు కదా, దౌర్భాగ్యం అంటే శరీరం నలిగిపోయి ఉంటాయి. అలా వెళ్ళి ఆ నలిగిపోయిన శరీరంతో వెళ్ళి సువార్త ప్రకటించాడు. అది ఆలోచన ఏంటంటే అది అసలు ఎందుకు నలిగిపోయింది శరీరం చెప్పాలి. ప్రయాణం వల్ల అంటారా? వాళ్ళ ప్రయాణం చేశారు కదా, అందువల్ల నలిగిపోయింది అంటారా? శరీరం అంతా గాయాలు అయిపోయాట, శరీరం అంతా దౌర్బల్యం అయిపోయిందట. చూస్తే చిరాగ్గా ఉన్నాడు పౌలు గారు చూస్తుంటే, ఉన్నాడు అలా ఉన్నాడు అంటే. రవిశంకర్ గారు హాస్పిటల్లో టెంపుల్ డాక్టర్ గారి దగ్గర ఉన్నారు సార్ పేషెంట్లు, చేతికి కట్టుకుని ఆ పౌడర్ రాస్తారు కదండి దెబ్బలకి, పౌడర్ రాసి ఇవి ఉంటాయి కదండి, క్రీమ్లు అవి రాస్తారు కదా, అలా వేసుకుని వెళ్ళాడు. ఈ అవతారం ఎందుకు ఉన్నది ఆయనకి? అసలు ఎందుకు వచ్చి అంత ఆ దెబ్బలు అన్ని గాయాలు ఆయనకి ఎందుకు వచ్చేసాయి? అంటే వాడ మంచి పడిపోయాడు అంటారా? యాక్సిడెంట్ ఏమైనా అయిందా? ఈ గలతీ ప్రాంతంలో స్వార్థ ప్రకటించడానికి ఇదే రాళ్లతో కొట్టారు. అదే బైబిల్లో రాయబడ్డాయి. కానీ ఎన్ని దెబ్బలు తిన్నాడు, బెత్తముతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. ఇలా రాళ్లతో కొట్టబడేసరికి ఎలా ఉంటుంది? రాళ్లతో కొట్టడం మారు విషయం అంటే ఒక చిన్న రాయిని మనం కొడితేనే చాలా దెబ్బలు తిన్నాడు. అలాంటి రాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక మనిషిని చుట్టేసి రాళ్ళతో కొట్టేస్తే, కుక్కను కొట్టినాడు కొట్టేస్తే ఎలా ఉంటుంది? కొట్టి నిండా ఆ గాయాలన్నీ వేసుకుని ఆయింట్మెంట్ అన్ని వేసుకొని చేతితో కట్టుకట్టుకుని కుట్టుకుంటా వెళ్ళి ఇలాగే నుంచుని, అమ్మా నేను యేసు ప్రభు గురించి చెప్తానమ్మా వినండి, ఆయన నమ్మితే మీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? మీకు శోధనగా ఉంది అన్నాడు. ఇందులో శోధన ఏముందండి? నువ్వే కుంటుకుర్రలాగా వస్తున్నావు, నువ్వు మా కొరకు యేసుప్రభు చెప్తావా? యేసుప్రభు అంత గొప్పోడైతే, నువ్వు ప్రకటించే యేసుప్రభు అంత గొప్పోడైతే నిన్నెందుకు కాపాడలేకపోయాడు? నీకెందుకు ఈ దెబ్బలు, నీకెందుకు ఇలా గాయాలు, ఈ శరీర దౌర్బల్యం నీకెందుకు అని ఎవరైనా అంటే అనొచ్చా లేదా? అనొచ్చు. అది శోధనగా ఉంది వాళ్ళకి. వినేవాడికి ఎలా ఉంది? ఆయన అలా కుంటుకుంటూ లేకపోతే డబ్బులు వేసుకుని వచ్చి ప్రకటిస్తుంటే ఒంటి నిండా గాయాలు వేసుకొచ్చాడు, ఈయనే చెప్తాడు, ఈయన ప్రకటించే ఏసేం గొప్పవాడు అని వాళ్ళకి ఎలా ఉంది? నమ్మడానికి శోధనగా. అయినా సరే వాళ్ళకి శోధనగా ఉన్నా సరే చూసి ఆ గాయాలను బట్టి కనపడుతున్న గాయాలను వాళ్ళు చూడలేదట. పౌలు గారు పడుతున్న కష్టము, ఆయన పడుతున్నటువంటి శ్రమ చూడలేదట. ఆయన చెబుతున్న క్రీస్తునే వాళ్ళు విన్నారు, అది నమ్మారు. ఇక గాయాలతో కుంటుకుంటూ వచ్చిన పౌలు గారిని ఎలా భావించారట? ఒక యేసుక్రీస్తు వారి వలెను, ఒక దేవుని దూత వలెను అంగీకరించారట. ఈ దేవసేవకుడు బాబు ఒంటి నిండా దెబ్బలేసుకుని వచ్చాడు, ఈయనే నీరసపడిపోతున్నాడు, ఈయనే బలహీనుడు అయిపోయాడు, ఈయనే ఏమే చచ్చిపోతాడేమో అన్నట్టున్నాడు, ఈయనే దేవసేవకుడు రా బాబు అని వాళ్ళు అవిశ్వాసం ఉంచలేదు, సందేహపడలేదు. ఈయన బలహీనుడై ఉన్న
ఈయన ప్రకటించేది సత్యము. ఈయన బలహీనుడై ఉన్నా, ఈయన శరీర దౌర్బల్యముతో ఇబ్బంది పడుతున్నా ఈయన ప్రకటించేది నిజము. ఈయన ప్రకటించే యేసు రక్షకుడు, ఈయన ప్రకటించే యేసు నిజమైన మార్గదర్శి అని వాళ్ళు విశ్వాసం ఉంచారు. రక్షణ అది దాని అర్థం. ఇంతకీ ఆయనకి ఎందుకంటే అంత కష్టాలు? పౌలు గారికి క్రైస్తవుగా మారిన తర్వాత మారకముందా? అసలు మారకముందు ఈ కష్టాలే లేవు, మారిన తర్వాతే ఈ కష్టాలన్నీ వచ్చాయి. సో ఇది ఇక మరణం, నాలుగోది మరణం. సరే, ఇది మనం సమయం అయిపోతుంది కాబట్టి చెప్పేస్తాం. నోట్లో మరణం గురించి రాయకూడదు. మరణం నాలుగోది మరణం. చెప్పండి, మీరు చెప్పండి. మరణం ఎవరు? చావు అనేది ఎవరి జీవితంలో వచ్చింది? క్రైస్తవులుగా బ్రతుకుండగానే యోహాన్ గారు, స్టెఫన్ గారు బాప్తిస్మం ఇచ్చు. యోహాన్ గారు క్రైస్తవులుగా ఇంకా లేదు అప్పుడే. క్రైస్తవ జీవితం మనం వచ్చింది. యాకోబు గారు ఖడ్గముతో, ఏ రోజు మహారాజు ఖడ్గముతో చంపించేశాడు. స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రకటన గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు కదా, ప్రకటన గ్రంథము 2:13. ప్రకటన 2:13. అంతిపై అనువాడు చంపబడ్డాడటండి. చావు వచ్చిందట. ఎవరికి? ఎవరు అంతిపై అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, క్రీస్తు సాక్షి, క్రీస్తు విశ్వాసి, క్రీస్తు సాక్షి అయిన వాడికి చావు వచ్చింది. 2:13. ఇప్పుడు నాకు చెప్పండి, మనం చూసాం, చాలాసేపు ఆలోచించాం. క్రొత్త నిబంధనలో క్రైస్తవ జీవితాలలో మనం చూస్తాం. కొంతమంది జీవితాలు అందరం చూడలేదు కదా, కొంతమంది చూస్తుంటే వాళ్ళ జీవితాల్లో ఏమున్నాయి? దైవ సేవకులై ఉండి కూడా, సువార్థికులై ఉండి కూడా, పరిచారకులై ఉండి కూడా, క్రైస్తవులై ఉండి కూడా వాళ్ళ జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నాయి? ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంకేమన్నా హింసలు ఉన్నాయి, చావు కూడా, మరణం కూడా వచ్చాయి కొంతమంది జీవితంలో. నాకు చెప్పండి, క్రైస్తవ జీవితంలో సమస్యలు ఉంటాయా? మన క్వశ్చన్ అండి, అక్కడ క్వశ్చన్ వెయిట్ చేస్తాం, సమాధానం చెప్పండి. రాసేయండి, ఉంటాయి. ఆ పక్కన జవాబు, ఆన్సర్ ఉంటాయి. మరి క్రైస్తవ్యం అంటే కష్టాలు, బాధలు, శ్రమలు, వ్యాధి, మరణం లేని జీవితం అని మనం అనుకుంటున్నాం. మరి ఏ సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోయే ప్రయాణం లాంటిది క్రైస్తవ జీవితం అంటే అని మనం భావిస్తున్నాం. యేసు ప్రభువుని నమ్మేసుకున్నాం, బాప్తిసం పొందేస్తాం, దేవుడు కనికరించి మన పాపములను క్షమించి మన కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మరి మన జీవితం ఎక్కడి నుంచి హ్యాపీగా ఉంటుందని మనం అనుకుంటున్నాం, సంతోషంగా సాఫీగా సాగిపోతుందని మనం అనుకుంటున్నాం. మరి ఈ సమస్యలు ఏంటి? సమస్యలు రావడం ఏంటి? ఎందుకంటే దైవ శాఖల బోధలు కూడా ఎలా ఉంటాయంటే, మీరు సమస్యల్లో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులా? దుఃఖములో ఉన్నారా? పేదరికముతో ఉన్నారా? అప్పుల పాలైపోయారా? సంతానలేమితో, కుటుంబ కలహాలతో ఉన్నారా? ఇప్పుడే యేసు దగ్గరికి రండి, యేసే మీ సమస్యలకు జవాబు. మరి మేమేందుకు ఇలా చెప్తున్నాం? ఒకటి గమనించండి, సరేనమ్మా ఏం బాధపడకు, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేద్దాం. మరి మేమేందుకు అంటున్నాం? ఒకవేళ అన్న అలా ప్రసంగం చేసినా,
అలా అని మిమ్మల్ని ధైర్యం చేసి ప్రార్థన చేసిన దేవుని దయ వల్ల ఆ ప్రార్థన వల్ల ఆ సమస్య తీరిపోయినా ఆ తర్వాత అంటే మొదట్లో మరి యేసు ప్రభువుని డైరెక్ట్గా రమ్మంటే రారు కదా. సమస్యలు ఉన్నాయంటే ప్రార్థన చేస్తాం తీరిపోతున్నాయంటే కొంతమంది వస్తారు కదా. సరే వచ్చారు, ప్రార్థన చేయడం వల్ల దేవుని దయ వల్ల ఏంది సమస్య తీరిపోయింది. దానివల్ల యేసు ప్రభు మీద నమ్మకం వచ్చింది. వాళ్ళు కూడా మెల్లమెల్లగా విశ్వాసం ఉంచారు, బాప్తిజం తీసుకుంటూ రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడి. కానీ సమస్య వస్తుంది. వాళ్ళు ఎందుకోసమైతే దేవుళ్ళకి వచ్చారో ఆ సమస్య పోతుందేమో కానీ మరలా క్రైస్తులుగా మారిన తర్వాత మాత్రం ఆ జీవితంలో సమస్యలని సమస్య పోతుంది యేసు ప్రభు దగ్గర. కానీ సమస్యలే లేకుండా పోతాయి అనేది కరెక్ట్. అది కుదరదు, అది అసలు అసంభవం. నీ సమస్య తీర్చి యేసు ప్రభు తనను ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కానీ నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ శ్రమ తీరిపోయాక దాని మీద నమ్మకం వచ్చింది, నువ్వు మారిపోయావు, అంత అయిపోయింది, క్రైస్తువుగా మారిపోయావు అనుకున్న తర్వాత మరలా నీ జీవితంలో ఏం వస్తాయి? ఆ సమస్య రాదు, మరొక సమస్య ఏదో. అంటే సమస్యలు అనేవి సమస్యలంటూ ఏమీ లేని సాఫీ జీవితం క్రైస్తవ జీవితం. అంటే ఏ సమస్యలు రాని సాఫీగా ఆనందంగా సాగిపోయే జీవితం కాదు. మరి మరి ఎలాంటిది? ఒక సమస్య వస్తుంది, పోతుంది, మరలా మరొక సమస్య వస్తూనే ఉంది, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇటువరకు నేను ట్రోత్ ఇన్ఫెక్షన్తో బాధపడేవాడిని. దేవుని దయ వల్ల మీ అందరి ప్రార్థన వల్ల తగ్గిపోయింది. ఇప్పుడు ఏ సమస్య వచ్చింది? కడుపు జబ్బు అన్నారు కదా, అలా అవుతుంది. అంటే ఆ సమస్య పోయింది, ఇప్పుడు కడుపు జబ్బు సమస్య వచ్చింది. వస్తాయి ఒక దాని తర్వాత పెద్ద కొడుకుతో మన దాకా ఇబ్బంది పడతాం, ఆ సెట్ అయ్యడం అనుకునే లోపల చిన్న కొడుకుతో వస్తాయి ఇబ్బంది. సరే చిన్న కొడుకు సెట్ అయిపోయిన తర్వాత భార్యతో రావచ్చు ఇబ్బంది, అంతా బాగుంది అనుకుంటే భర్తతో రావచ్చు ఇబ్బంది. ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్క మానవుడికి వస్తాయి. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా సమస్యలు అనేవి వస్తాయి. మిమ్మల్ని ధైర్యపరిచి రాండమ్మా ప్రార్థన చేస్తాం, యేసు ప్రభు మీ సమస్య తీరుస్తారని నేను చెప్తాం. అది మిమ్మల్ని ఆకర్షించడానికి అదొక పథకం. వస్తారు, తెలుసుకుంటారు, సమస్య తీరుతారు. దేవుని ద్వారా కొన్ని సమస్యలు తీరకపోవచ్చు. సరే దేవుని ద్వారా సమస్యలు తీరినాయి అనుకోండి, క్రైస్తులుగా మారారనుకోండి, అప్పుడు కూడా ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. క్రైస్తవ జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు వస్తాయి సమస్యలు? సాగు వచ్చేంత వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి, ఎదురవుతూనే ఉంటాయి. ఇది ఇక్కడితో మన ప్రార్థన అయిపోయింది. అయితే ఏంటంటే మరి ప్రార్థన చేయడం ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం కదా, సమస్యలు వచ్చినప్పుడు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రతి శుక్రవారం ఏం చేస్తున్నాం మనం? ప్రార్థన. మరి ప్రార్థన చేయడం ఎందుకు? సమస్యలు వస్తున్నప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే నాడ మాట చదివించిన గుర్తుంది, యాకోబు రాసిన పత్రిక, నీలో ఎవడైనను రోగి అయి ఉండినా సంఘ పెద్దలను పిలిపించి వాళ్ళ కొరకు ప్రార్థన. సమస్యలో ఉన్న సహోదరుని అలా వదిలేయడం కొరకు ఏమో మనం చేసిన ప్రార్థన చేస్తాం, ఏమో దేవుడు అది ఆలకించి తన కృప చేత ఆ సమస్యను తీరుస్తాడు. ఎపఫ్రోదికి జబ్బు వచ్చి చావు బతుకుల్లో ఉంటే పౌలు మోకాలు వేసి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన స్వస్థ పరిచాడు. అంటే ఒక సమస్యలు తీరడానికి మనం ప్రార్థన చేస్తున్నాం, అంతవరకే. సమస్య వచ్చిన సమస్యలు తీర్చమని దేవుడిని అడగగలం తప్ప ఇక మా ఫ్రెండ్, నా ప్రియులు, నా సహోదరుల కుటుంబంలో ఇక సమస్యలే రాకూడదని మనం ప్రార్థన చేయలేము. ఇప్పుడున్న సమస్య తీరిపోవాలని ప్రార్థన చేయగలనే తప్ప నేను
భవిష్యత్తులో కూడా ఏ సమస్య రాకూడదని నేను ప్రార్థన చేయలేను. చేసిన దేవుడు వినడు. ఒకవేళ నేను చేసిన సమస్యలేవి రాకుండా ఉండవు, వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు మనకు ఒక ఆలోచన, నీవు లోకములో జీవించే జీవితాల్లో కూడా ఏమున్నాయి? సమస్యలు ఉన్నాయి. మరి క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా నీ జీవితంలో కూడా ఏమున్నాయి? ఈ సమస్యలు ఉన్నాయి. ఇంకే ఓకే అంతేనండి. వెనకాల వాళ్ళు చెప్పాలి, లోకంలో బ్రతికేవాడు కూడా ఈ సమస్యలు ఉన్నాయి. యేసు ప్రభు జీవితం, యేసు ప్రభులోకి వచ్చాక క్రైస్తవ జీవితంలో కూడా ఈ సమస్యలు అనేవి ఉన్నాయి. మరి అయితే యేసు ప్రభులోకి వచ్చి ఏంటి ప్రయోజనం? అలా అయితే లోకంలో ఉండడానికి యేసు ప్రభులో ఉండడానికి తేడా ఏంటి? ఏంటి మధ్య? రోమపత్రిక 8వ అధ్యాయము 18 వచ్చిన 8వ అధ్యాయము 18 8-18 మన ఎడల ప్రత్యక్షము కావాలి, మన ఎడల ప్రత్యక్షము కావాలి, గట్టి చదువు. ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకున్నాము. వీటన్నిటినీ బైబిల్ ఏమంటుందంటే, నేను సమస్యలు అంటున్నా, బైబిల్ ఏమంటుంది? శ్రమ. మనం ఏమంటున్నాం? సమస్యలు. వీటినే బైబిల్ భాషలో ఏమంటారు? శ్రమ. ఈ జీవితంలో వచ్చే ఈ శ్రమలకు ప్రతిఫలముగా కలగబోయే మహిమ చాలా గొప్పది. అదే మాట అన్నాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అంటే లెక్క చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు పనికి వెళ్తున్నారు, వెళ్తే ఎత్తునే వెళ్తున్నారు, పట్టుబడికి వెళ్తున్నారు, పొద్దున్న 3 వేసి వెళ్తున్నారు, మన చదువులు కోసం మధ్యాహ్నం కాలం ఇంటికి వచ్చేస్తారు. ఎంత ఇస్తారండి? చిన్న గారు ఎంత ఇస్తున్నారండి? మీరు 600 ఇస్తున్నారు. ఆ 600 చిన్నగా 600 ఇవ్వడం మానేసి ఒక 6 లక్షలు ఇచ్చారనుకుంటారు. ఊహించుకోండి, 600 బదులు 6 లక్షలు ఇస్తే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ రోజు పనికి వెళ్ళినట్టు ఉంటుందా? పని చేసినట్టు ఉంటుందా? దాని బదులు 600 కాదు, నీకు 6 రూపాయలు ఇస్తానన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది? పొద్దున్నే 3ంటికి లేపేసి, కోడి కూడా లెగదు ఆ టైంకి. ఏ కోడి? కోడి కూడా లెగదు. అప్పుడు మమ్మల్ని లేపేసి ఆ డొక్కు లాంటి వ్యాన్కి మమ్మల్ని వేసేసి డుక్కు 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 అని తీసుకెళ్ళి చల్లటి ఆ నీళ్ళలో మమ్మల్ని దింపేసి, ఏంటి ఇంతలా ఉన్న మూకులని చేతిలో పెట్టి లాగమని చెప్పి ఎంత హింసలు పెట్టాడు, ఇంత కష్టపడ్డాం మేము అని ఎన్ని తిరిగేసుకుంటూ వస్తారండి. అంటే కష్టం ఎక్కువ ఉండి ప్రతిఫలం తక్కువగా ఉంటే బాధగా ఉంటుంది. కష్టం తక్కువగా ఉండి వచ్చే ప్రతిఫలం ఎక్కువగా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు అదే అంటున్నా, ఈ లోకంలో జీవితంలో శ్రమలు అనేవి తక్కువ, కానీ ఈ శ్రమలకు ప్రతిఫలంగా రాబోయే మహిమ చాలా గొప్పది. ఏంటా మహిమ? చాలా కన్నగా దేవుని కుమారుల ప్రత్యక్షతకు దృష్టి మిగిలిన ఆశతో దేవుని చూసి కనిపెట్టుచున్నది. ఎలాగనగా దృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలది స్వేచ్ఛగా కాగా దానిని లోపరిచిన వారి మూలంగా వ్యక్తపరచబడిన దృష్టి యావత్తు ఇది వరకు యాకీగ్రహంగా మూలుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన
మనము కూడా దత్తపుత్రుల కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం కూర్చున్నాము. ఎలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడినవి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో తాను చూచున్న దాని వరకు ఎవరు నిరీక్షించను. మనము చూడని దాని వరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని వరకు కనిపెట్టదము. ఇవన్నీ చదువుతుంటే క్రైస్తవ జీవితం కలిగిన వాళ్ళకి భవిష్యత్తులో ఏదో మంచి జరగబోతుంది, అంతే కదా, ఏదో మంచి జరగబోతుంది. కాబట్టి ఆ జరగబోయే మంచి కోసం నిరీక్షణతో ఎదురు చూడటం. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. అంటే క్రైస్తవ జీవితంలో ఉన్న మనకి భవిష్యత్తులో మంచి జరిగింది, ఏదో మంచి జరగబోతుంది, మహిమ రాబోతుంది, స్వాస్థ్యం రాబోతుంది, దత్తపుత్రుడు అవబోతున్నాం, ఏదో మంచి జరగబోతుంది. దాని గురించి, జరగబోయే మంచి గురించి మనం ఓపికతో ఎదురు చూడాలి. దాన్ని ఏమంటారు? మనం నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం కదా. ఏం జరగబోతుంది? మనకి జరగబోయే మంచి ఏంటి చెప్పండి. మనకి ఏం జరగబోతుంది భవిష్యత్తు? నేను ఉన్నాను, క్రైస్తవ జీవితంలో ఉన్నాను. లోపల ఉన్నవాడికి ఎలా కష్టాలు వస్తాయో నాకు కష్టాలు వస్తాయి. బతుకున్నంతకాలం బతుకుతాను, చచ్చిపోతాను, అంతేగా. నాకు ఏముంది క్రైస్తవ జీవితంలో? క్రైస్తవుడిగా నేను జీవించినందుకు నేను లోకస్తుడికి సమస్యలు ఉన్నాయి, నాకు సమస్య. లోకస్తుడు చచ్చిపోతున్నాడు, నేను కూడా చచ్చిపోతున్నాను. లోకస్తుడి జీవితం ముగిసిపోతుంది, నా జీవితం ముగిసి. ఇంకేంటి తేడా? భవిష్యత్తు ఇంకేం మంచి ఉంది నాకు? చాలా గమనించండి. ఇక్కడ మీరు లోకంలో బ్రతికే వాడికి నీకు తేడా ఏంటి? ఏముంది? వాడికి కష్టాలు ఉన్నాయి, నీకు కష్టాలు ఉన్నాయి. వాడికి సమస్యలు ఉన్నాయి, మీకు సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి మరణం వస్తుంది, మీకు మరణం వస్తుంది. వాళ్ళు మట్టికి చేరుతున్నారు, మీరు మట్టికి చేరుతున్నారు. అలాంటప్పుడు మనం ఏ మంచి జరిగిద్దని ఇంకా ఎదురు చూడాలి. మనం ఏ నిరీక్షణ పెట్టుకొని ఎదురు చూడాలి. మనకి మంచి ఏం జరగబోతుంది భవిష్యత్తు? చెప్పండి, నీకు సమాధానం లేదు. మనకున్న నిరీక్షణ చచ్చిపోయి మట్టిలోకి చేరిపోయినా మనకి ఇంకా ఏదో మంచి జరుగుతుంది అనడానికి మనమే లేకపోయినప్పుడు మనకి ఇంకేం జరుగుతుంది? ఏ మంచి జరగబోతుంది భవిష్యత్తులో? యేసుక్రీస్తు వారు రాకడ వస్తారు. యేసు ప్రభు రెండవ రాకడలో వస్తాడు. అది జరగబోతుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అండి? ముందు మనం ఏమవుతున్నాం? ముందు మట్టికి చేరి మట్టి అయిపోయిన నేను ఏమవుతాను? అంతే. ఇలా ఉంటానంటే ఎముకలని కులిపోయి మట్టి అయిపోయి, మట్టి అయిపోయింది ఈ శరీరం. కానీ యేసు ప్రభు వచ్చి భూమి మీద నిలబడగానే మట్టికి చేరిన మట్టి అయిపోయిన ధూళైపోయిన నా శరీరం మరలా చక్కగా నిలబడి ఇలా స్టాండ్ అయిపోతుంది. అప్పుడు ఇలా నా శరీరం ఎలా ఉండదు? రక్త మాంసాలతో ఉండదు, మహిమ కలిగిన దేహం. మహిమ కలిగిన దేహంలో అది ఎలా ఉంటుందో ఆ దేహం ఎలా ఉంటుందో. తర్వాత యేసు ప్రభు తనతో పాటు పరిశుద్ధులతో పాటు నన్ను కూడా పరలోకానికి ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి. నరకానిక పరలోకానిక? పరలోకానికి తీసుకెళ్తాడు. పరలోకానికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి 2 రోజుల నుంచి పంపించేస్తాడా? ఎవరి దగ్గరికి తీసుకెళ్తా చెప్పండి? పరలోకం నేను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక 2 వారం రోజుల నుంచి నీ టూర్ అయిపోయిందిరా బాబు అని పంపించేస్తాడు. యుగ యుగాలు ఆయనతోనే అక్కడే ఉంచుతాడు. దాన్ని ఏమంటారు? నిత్య జీవము. యుగ యుగాలు పరలోకంలో ఉండడాన్ని, బ్రతకడాన్ని ఏమంటారు? నిత్య జీవం. ఇది ఉందా? జరగబోద్దండి? ఇప్పుడు మళ్ళీ చెప్పండి, నాకు జరగబోయే మంచి ఏంటి చెప్పండి. నేను ఎంత సేవ చేస్తున్నాను, నాకు రోగం ఏంటి? నేను ఎంత సేవ చేస్తున్నాను, నాకు కష్టాలు ఏంటి అని నా మనసు అనిపిస్తుంది.
నేను ఎందుకు ఎంత కష్టపడాలి? స్వార్థకుడిగా ఉండి కూడా నేను ఎందుకు ఇలా బలహీనుడిగా ఉండాలి? ఎందుకు ఇలా సమస్యలు పడాలి? అలా అనుకుంటే లోకంలో ఉన్నవాడు ఇష్టం వచ్చి తిని తాగినోడు కూడా సమస్యలు ఉన్నాయి. ఏమీ లేకుండా భయభక్తులతో బ్రతికే నేను కూడా ఎందుకు రోగంతో బాధపడాలి? నాకు ఏ మంచి ఉందని భవిష్యత్తులో చెప్పండి. నాకు ఏ భవిష్యత్తు ఉంది చెప్పండి మధ్యలో? యేసు ప్రభు మరలా వస్తున్నాడు. వచ్చి మనల్ని ఏం చేస్తాడు? మహిమా శరీరంతో తిరిగి సజీవులుగా లేపుతాడు, తిరిగి బ్రతికిస్తాడు. తిరిగి బ్రతికించి తనతో పాటు తండ్రి యొద్దకు పరలోకానికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి నిత్య జీవమును మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇది మహిమ. ఇప్పటి మన ఏడాది అది మహిమ అండి. మహిమ అర్థమైందా? అంటే ఇప్పుడు మన పరలోకాలు ఎలా బతుకుతాం? దేవదూతల్లాగా, దేవుని కుమారులుగా, అధికారం కలిగిన వారుగా దేవుని సన్నిధిలో నిత్యము సంతోషంతో ఆనందంతో. అప్పుడు నేను అడుగుతానండి, ఈ సమస్యలన్నీ ఆ నిత్య జీవనంలో ఉంటాయా? ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, హింసలు, నలుగురేదండి మరణం, నాలుగోది మరణం ఉంటుందా? ఈ సమస్యలన్నీ లేని జీవితం అంటే ఎలా చెప్పండి? నేనంటే మీకు 10 కోట్ల రూపాయలు ఈ సమస్య లేని జీవితం ఇస్తే మీరు ఏం తీసుకుంటారు అంటే? 10 కోట్లు తీసుకుంటారు, సమస్య లేని జీవితం తీసుకుంటారు. నిజంగా చెప్పండి, అబ్రాం జరిగింది చెప్పండి. ఎందుకని ఎన్ని డబ్బులు ఉన్నా సమస్యలు వస్తే ఏమంటారు చెప్పండి? కానీ ఇంట్లో 2 కోట్లు ఉన్నా మనకు షుగర్ ఉంది అనుకోండి, ఏం తింటాం? ఎదురుగా స్వీట్ పిల్లలు తింటామంటే చూసి చిన్నపిల్లడు ఐస్ క్రీమ్ చూసి లాగా అనుకున్నట్టు అనుకోవడం తప్ప తినడానికి ఏమి ఉండదు. కాబట్టి సమస్య లేని జీవితం ఎక్కువ, 10 కోట్లు ఎక్కువ. మరి అలాంటి సమస్య లేని జీవితం నా కోసం ఉందంటే, అది నిత్యము యుగ యుగాలు ఉండబోతుందంటే, అది ఎన్ని కోట్ల కంటే విలువైంది అంటే, ఇప్పుడున్న ఈ చిన్న జీవితం, సమస్యలతో కూడిన ఈ జీవితం కంటే సమస్యలే లేని నిత్య జీవితం నా కోసం ఎదురుందంటే అది ఎంత గొప్పదే. అందుకే మాట అంటున్నాడు, చదవండి మాట. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను, మీరు కూడా అదే నిర్ణయానికి రా. ఏమని? వదిలిపోయింది. ఈ భూమి మీద ఈ చిన్న కాలంలో నాకు ఈ 4 సమస్యలు వచ్చినా పర్లేదు. నాకు ఇప్పుడు దాకా బాధ ఏంటంటే, లోకంలో ఉన్నవాడికి 4 సమస్యలు ఉన్నాయి, అలాగే నాకు కూడా 4 సమస్యలు వస్తున్నాయి. అప్పుడు నాకు వాళ్ళకి తేడా ఏంటి అని అంటే, నమ్మిన నాకున్న తేడా ఒకటి ఉంది, నమ్మిన మనకు ఒక తేడా ఒకటి ఉంది. మనకి లోకంలో ఉన్నవాడికి మనకి ఒక తేడా ఉంది. ఏంటంటే, లోకంలో ఉన్నవాడికి నిరీక్షణ లేదు. లోకంలో ఉన్నవాడికి భవిష్యత్తులో మంచి జరుగుతుందనే నిరీక్షణ లేదు. కానీ క్రీస్తులో ఉండి బ్రతికేవాడికి భవిష్యత్తులో మంచి జరుగుతుందనే గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా సరే నాకు సమస్యలు లేని జీవితం వస్తుంది. సాధారణ క్రైస్తవుడు ఈ ఒపీనియన్తో బ్రతకాలి. అంతేగాని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని ఫీల్ అయిపోకూడదు, హట్ అయిపోకూడదు, నలిగిపోకూడదు. ఎప్పుడు చూసినా ఈ సమస్యలు పోవాలని ప్రార్థన చేస్తూ ఆ సమయాన్ని ఎక్కువగా సమస్యల గురించి చేస్తూ, ఎందుకు సమస్యలు వస్తూనే ఉంటాయి, చేస్తాం, ప్రార్థన చేస్తాం, కాదట్లేదు, మీరు చేయండి, మీకోసం మేము చేస్తాం. కానీ కొంతమంది టార్గెట్ ఎలా ఉంటుందంటే, ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఇది ఈ వారం రోజులంతా దేనికోసమే? ఆర్థిక ఇబ్బందులు వెళ్ళేదాకా బలుగు తెస్తారు. దేవా ఈ ఆర్థిక సమస్యలు
తీసేయాలి. దేవుడికి ఆ బల సౌండ్ వినలేక అధిక మంది తీసారనుకోండి, ఈ లోపల ఎక్కడో చిన్న కడుపు జబ్బు అనేది వస్తుంది. ఆ తర్వాత నుంచి ఏమని వస్తుంది, అయినా ఈ సమస్య నేను తట్టుకోలేకపోతే ఇది తీసేయండి అయినా, మళ్ళీ ఇంకొక వారం రోజులు రాదు. అంటే ఈ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉండిపోయింది, శారీరకంగా వచ్చే సమస్యల మీదే వాళ్ళ యొక్క గురి అనేది ఉండిపోయింది. అలా ఉండకూడదు. వాటినే మనం మనసులో పెట్టుకుని అవి తీరేదాకా వాటి గురించి ప్రార్థన చేయడం, మళ్ళా ఇంకోటి వస్తుందా రాదా, మళ్ళా దాని గురించి మళ్ళీ ప్రార్థన చేయడం, ఇలా మన మనసంతా మన ఆరోగ్య సమస్యల మీద, మన వ్యక్తిగత సమస్యల మీద పెట్టుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాం. మనం ఏం చేయాలి, అయ్యో ఈ సమస్యలు అనేవి సాధారణం, లోకములో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయో అలాగే మనకు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే మనకంటూ భవిష్యత్తులో మనకు ఒక మంచి నిరీక్షణ అయితే ఉంది, మనకి మంచి జరుగుతుంది అనేది ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి ఓకే రాని, వచ్చే కష్టం రాను అని సో నేను చెప్తాను. ఎందుకంటే ఇవాళ మన పాఠం ఏంటండి, క్రైస్తవ జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్యలు అనేది కాదుగా మన పాఠం. అందుకే నేను చెప్పలేదు, చెప్పడానికి కూడా ఇంకొక గంట పడుతుంది. క్రైస్తవ జీవితంలో సమస్యలు ఎందుకు అని అనుకోండి, ఇంకొక గంట ప్రసంగం అవుతుంది. దేవుని చెప్పు మీద మాట్లాడుతున్నాను. ఒక 3 విషయాలు చెప్పి మేము చేస్తాం. ఒకటి చేయాలి, అయితే వచ్చేవారు మనం మాట్లాడుకున్నాం. అయితే ఎందుకు అనేది వచ్చేవారు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వారం ప్రభు చిత్తం అయితే ఇక్కడ ఉంటాయా అన్న దానికి ఆన్సర్ ఉంటాయి అని వచ్చింది. కాబట్టి నెక్స్ట్ వారం ఏం చేస్తాం, సమస్యలు అసలు మనకి ఎందుకు ఈ సమస్య, తర్వాత సమస్యలు వస్తే ఏం చేయాలి, సమస్యలు ఎందుకు, సమస్యలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలాగా ఎదుర్కోవాలి, క్రైస్తవ జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలనేది ప్రభు చిత్రం అయితే మరొక ఆదివారం మనం ప్రార్థన చేస్తాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం.